వెల్కమ్ బ్యాక్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. డిఎస్సిలో జాబ్ డిసైడ్ చేసే అంశాలలో అతి ముఖ్యమైనది మ్యాథ్స్. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ మ్యాథ్స్ వారికి సులభంగా జాబ్ సంపాదించి పెడితే అదే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వారికి జాబ్ను దూరం చేస్తుంది. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వారికి మ్యాథ్స్ పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి మ్యాథ్స్ను వారికి దగ్గర చేసే ప్రయత్నమే ఈ వీడియో. దత్తాంశ నిర్వహణలో సగటు, మధ్యగతము, బాహుళకము, మీన్, మీడియన్, మోడ్ అనే 3 అంశాలు ఉంటాయి. అందులో మొదటిది సగటు. సగటుకు సూత్రం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ప్రాబ్లం 10 సంఖ్యల అంక మధ్యమం 20. ప్రతి సంఖ్య నుండి 5ను తీసివేసినచో వచ్చే నూతన సంఖ్యల అంక మధ్యమం కనుగొనుము. ఇది ఒక దత్తాంశం. ఈ దత్తాంశం యొక్క సగటు 20గా ఇవ్వడం జరిగింది. దత్తాంశంలో రాసులు ఉంటాయి. ఆ రాసుల్లో ప్రతి రాసు నుండి 5ను తీసివేయడం జరిగింది. ఎస్, ఇలా దత్తాంశంలో మార్పు జరిగితే వచ్చేది కొత్త దత్తాంశం, న్యూ డాటా. దిస్ ఈజ్ ఓల్డ్ డాటా, దిస్ ఈజ్ న్యూ డాటా. ఇక్కడ చేంజ్ ఏంటి అంటే -5. దత్తాంశంలో ఏ మార్పు అయితే వచ్చిందో అదే మార్పు సగటులో కూడా రావాలి. సో -5. దేర్ఫోర్ న్యూ దత్తాంశం యొక్క సగటు ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ డాటా యొక్క సగటు మార్పు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15. నెక్స్ట్ వన్, 5 ఏళ్ల క్రితం ఒక కుటుంబం యొక్క సరాసరి వయస్సు 25 years. అయితే ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల సరాసరి వయస్సు ఎంత? 5 ఏళ్ల క్రితం అంటే 2020లో ఒక కుటుంబం అనే దత్తాంశం యొక్క సగటు 25 years. ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి 5 ఏళ్ళు తేడా, 5 పెరిగింది. నౌ 2025 అంటే ఏ మార్పు వచ్చింది? 5 ఏళ్ళు పెరిగింది +5. ఓల్డ్ డాటా, న్యూ డాటా, చేంజ్ +5. దత్తాంశంలో ఏ మార్పు అయితే వస్తుందో అదే మార్పు సగటులో కూడా వస్తుంది. అంటే ఇక్కడ కూడా మార్పు ఏం రావాలి? +5 రావాలి. దేర్ఫోర్ న్యూ డాటా యొక్క సగటు ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ డాటా యొక్క సగటు 25, వచ్చిన మార్పు +5, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30 years. నెక్స్ట్, x1, x2, x3 అండ్ సో ఆన్ xn అను n అంశాల సగటు k. అయితే ప్రతి అంశాన్ని p చేత గుణించగా ఏర్పడే కొత్త అంశాల సగటు ఎంత? ఒక దత్తాంశం ఉంది, ఇది ఒక దత్తాంశం, ఇది ఓల్డ్ దత్తాంశము, దీని యొక్క సగటు k. ఇప్పుడు మనం ఈ దత్తాంశంలో కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం. ఏ మార్పు తీసుకొస్తున్నాం? దత్తాంశంలో ఉండే ప్రతి రాశి మనం p చేత గుణిస్తున్నాం. వచ్చిన మార్పు ఇంటూ p. మార్పుకు ముందుండేది ఓల్డ్ దత్తాంశము, మార్పు తర్వాత వచ్చేది న్యూ దత్తాంశము. దత్తాంశంలో ఏ మార్పు అయితే వస్తుందో సగటులో కూడా అదే మార్పు రావాలి, ఇంటూ p. దేర్ఫోర్ న్యూ దత్తాంశం యొక్క సగటు ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ దత్తాంశం యొక్క సగటు, వచ్చిన మార్పు ఇంటూ p, దట్ ఈజ్ ఈక్వల్స్ టు pk. నెక్స్ట్, ఒక దత్తాంశం యొక్క సగటు 9. దత్తాంశంలోని ప్రతి అంశాన్ని 3 చేత గుణించి 1 కలుపగా ఏర్పడే కొత్త దత్తాంశం యొక్క సగటు ఎంత? ఒక దత్తాంశం ఉంది,
ఇది ఓల్డ్ దత్తాంశము, దీని యొక్క సగటు 9. ఈ దత్తాంశం మనం కొన్ని మార్పులు వచ్చేది కొత్త దత్తాంశము. ఈ దత్తాంశం ఏ మార్పులు వచ్చాయి? మొదట 3 చేత గుణించాలి, ఆ తర్వాత 1 కలపాలి. సో దత్తాంశంలో ఏ మార్పు అయితే వస్తుందో సగటులో కూడా అదే మార్పు వస్తుంది. సో మొదటగా 3 చేత గుణించాలి, ఆ తర్వాత 1 కలపాలి. దేర్ఫోర్ న్యూ దత్తాంశం యొక్క సగటు ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ డాటా యొక్క సగటు. వచ్చిన మార్పు ఫస్ట్ 3 చేత గుణించాలా, ఆ తర్వాత 1 కలపాల. 9 3 27 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 28. నెక్స్ట్ ఒక దత్తాంశం యొక్క సగటు 12. దత్తాంశంలోని ప్రతి అంశానికి 3 కలిపి 5 చేత భాగించగా ఏర్పడే కొత్త దత్తాంశము సగటు ఎంత? ఒక దత్తాంశం ఉంది, అది పాత దత్తాంశము, దీని యొక్క సగటు 12గా ఇవ్వడం జరిగింది. ఈ దత్తాంశంలో కొన్ని మార్పులు తీసుకొస్తే వచ్చేది న్యూ దత్తాంశము. ఏ మార్పు వచ్చింది? దత్తాంశంలో ఉండే ప్రతి అంశానికి మొదటగా 3 కలిపి ఆ తర్వాత దాన్ని మనము 5 చేత భాగించాలి. దత్తాంశంలో ఏ మార్పు అయితే వస్తుందో సగటులో కూడా అదే మార్పు రావాలి. మొదటగా అన్నిటికీ మనం 3 కలిపి ఆ తర్వాత మనము 5 చేత భాగించాలి. దేర్ఫోర్ కొత్త దత్తాంశం యొక్క సగటు ఈజ్ ఈక్వల్స్ టు పాత సగటు. వచ్చిన మార్పు మొదటగా 3 కలపాలి, ఆ తర్వాత 5 చేత భాగించాలి. 12 plus 3 is equals to 15. 15 divided by 5 is equals to 3. నెక్స్ట్ 9 రాసుల అంక మధ్యమం 38గా లెక్కించబడింది. కానీ అట్లు లెక్కించుటలో 72ను 27గా పొరపాటుగా తీసుకున్నారు. అయితే సరైన సగటు కనుగొనుము. ఎస్, ఫస్ట్ 9 రాసులు ఉన్నాయి, రాసుల సంఖ్య 9. 9 రాసుల యొక్క సగటు 38. ఇలా 9 రాసుల సగటు 38గా లెక్కించేటప్పుడు మనం 72 తీసుకోవాలి, కానీ పొరపాటుగా దాన్ని మనం 27గా తీసుకున్నాము. అంటే కరెక్ట్ వాల్యూ 72, రాంగ్ వాల్యూ 27. దేర్ఫోర్ ఇలా తప్పు చేశాం కాబట్టి మనకు సరైన సగటు కావాలి. సరైన సగటు ఈజ్ ఈక్వల్స్ టు ముందుగా 9 రాసులు ఉన్నాయి ఇంటూ సగటు ఎంత? 38. కరెక్ట్ వాల్యూ ఎంత? ప్లస్ 72. రాంగ్ వాల్యూ ఎంత? 27. మొత్తం రాసులు ఎన్ని? 9 రాసులు. 9 into 38 that is equals to 342. 72 లోంచి 27 తీసేస్తే 45 by 9. 342 plus 45 is equals to 387 by 9 that is equals to 43. నెక్స్ట్ 8 అంశాల సగటు లెక్కించుటలో 42కు బదులుగా 24గా పొరపాటుగా చేయగా దాని విలువ 38గా వచ్చింది. అయితే సరైన అంక మధ్యమము ఎంత? రాసుల సంఖ్య 8. ఈ 8 రాసులకు మనం సగటు లెక్కించేటప్పుడు ఒక వాల్యూ 42 తీసుకోవాలి, కానీ మనం 24గా తీసుకున్నాము. ఇలా తీసుకుంటే వచ్చిన సగటు 38. 8 రాసుల సగటు మనం లెక్కించేటప్పుడు 42 అనే రాశిని మనం తప్పుగా 24గా తీసుకున్నాము. ఇలా తప్పుగా లెక్కిస్తే 38 వచ్చింది. అయితే సరైన సగటు ఎంత? ఎస్, సరైన సగటు మొత్తం రాశులు 8, దానికి వచ్చిన సగటు
38, రైట్ వాల్యూ 42, రాంగ్ వాల్యూ 24 బై మొత్తం రాసులు 8, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 38 8 జా 304, 42లో 24 తీసేస్తే 18 by 8, that is equals to 304 plus 18 is equals to 322 by 8, that is equals to 40.25. నెక్స్ట్, ఒక దత్తాంశంలోని 7 రాసుల సగటు 32, ఆ దత్తాంశానికి 48 అను మరొక రాశిని కూడగా వచ్చే ఫలిత సగటు ఎంత? మొదట్లో 7 రాసులు ఉన్నాయి. ఈ 7 రాసుల యొక్క సగటు 32. తర్వాత ఒక చిన్న మార్పు జరిగింది. ఈ 7 జతకు మరొక రాశి కొత్తగా జాయిన్ అయింది. ఆ రాశి పేరు 48. ఇలా 48 అనే ఈ రాశి కొత్తగా దీనిలోకి జాయిన్ అవ్వడం వల్ల రాసుల సంఖ్య 1 పెరిగి రాసుల సంఖ్య 8గా మారింది. అయితే ఇలా మారిన తర్వాత కొత్త సగటు ఎంత? కొత్త సగటు కావాలంటే పాత రాసుల సంఖ్య ఇంటూ దాని యొక్క సగటు ప్లస్ కొత్తగా వచ్చిన రాశి విలువ బై మొదట్లో ఉన్న రాసుల సంఖ్య 7, కొత్తగా ఒక రాశి వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 32 7 జా 224 ప్లస్ 48 బై 8. 224 ప్లస్ 48 ఈజ్ ఈక్వల్స్ టు 272 by 8, that is equals to 34. నెక్స్ట్, 8 రాసుల సగటు 25. వాటిలో నుండి 11 అను రాశిని తొలగించగా మిగిలిన రాసుల సగటు ఎంత? మొదట్లో 8 రాసులు ఉండేవి. ఆ 8 రాసుల సగటు 25. ఈ 8 నుండి 11 అనే రాశి బయటకు వెళ్ళిపోయింది. అంటే ఒక రాశి బయటికి వెళ్తే 7 రాసులు మాత్రమే మిగులుతాయి. అలా ఒక రాశి బయటికి పోయిన తర్వాత మిగిలిన 7 రాసుల యొక్క కొత్త సగటు ఎంత? ఎస్, మొదట్లో ఉండే రాసుల సంఖ్య ఇంటూ వాటి యొక్క సగటు. ఒక రాశి బయటికి పోయింది కాబట్టి మైనస్ దాని విలువ 11 బై మొదట్లో 8 రాసులు ఉండేవి, ఒక రాశి బయటికి వెళ్ళింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 8 జా 200 మైనస్ 11. 8లో 1 పోతే 7, 200లో 11 తీసేస్తే 189 by 7, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 27. నెక్స్ట్, 11 అంశాల సగటు 17.5. అందులో నుండి ఒక అంశం 15 వదిలివేయబడితే మిగిలిన వాటి సగటు ఎంత? మొదట్లో 11 రాశులు ఉండేవి. వాటి యొక్క సగటు 17.5. ఇప్పుడు అందులో నుండి 15 అనే ఒక రాశి బయటకు వెళ్ళిపోయింది. ఇలా బయటకు వెళ్ళిపోతే ఒక రాశి బయటికి వెళ్తే ఇంకా 10 రాసులు మాత్రమే మిగులుతాయి. ఆ మిగిలిన 10 రాసుల సగటు ఎంత అంటే కొత్త సగటు ఈజ్ ఈక్వల్స్ టు మొదట్లో ఉండే రాసుల సంఖ్య ఇంటూ వాటి యొక్క సగటు 17.5 మైనస్ బయటకు వెళ్ళిపోయిన రాశి విలువ బై మొదట్లో ఉండే రాసుల సంఖ్య మైనస్ బయటికి పోయినది. 17.5 into 11 is equals to 192.5 మైనస్ 15 బై 10. 192.5 minus 15 is equals to 177.5 by 10, that is equals to 17.75. నెక్స్ట్, 8 మంది విద్యార్థుల సగటు 42. అందులో 7 మంది విద్యార్థుల సగటు 41.
అయితే 8వ విద్యార్థి మార్కులు ఎన్ని? ముందుగా 8 మంది విద్యార్థుల సగటు ఈజ్ ఈక్వల్స్ టు 42గా ఇచ్చాడు. దీని నుండి మనం 8 మంది విద్యార్థుల మొత్తం కనుగొనాలి. ఎస్, మొత్తానికి సూత్రం మొత్తం కావాలంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 42 ఇంటూ 8, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 336. అంటే 8 మంది విద్యార్థుల మొత్తం మార్కులు 336. కేస్ 1. కేస్ 2కి వచ్చేసరికి 7 మంది విద్యార్థుల సగటు 41. 7 మంది విద్యార్థుల సగటు 41. దీని నుండి మనం 7 మంది విద్యార్థుల మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు, మొత్తానికి సూత్రం రాసుల సంఖ్య ఇంటూ సగటు 41 ఇంటూ 7, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 287. 8 మంది విద్యార్థుల మొత్తం మార్కులు 336. అందులో 7 మంది విద్యార్థుల మార్కులు 287. ఇందులో తీసేస్తే, ఇందులో 8 మెంబర్స్ ఉన్నారు, ఇందులో 7 మెంబర్స్ ఉన్నారు. సో 8 నుంచి మనం 7 తీసేస్తే మిగిలేవాడు ఒకడు. దేర్ఫోర్ ఆ వాడే 8th స్టూడెంట్ మార్కులు ఈజ్ ఈక్వల్స్ టు 8 మంది విద్యార్థుల మొత్తం మార్కులు మైనస్ 7 మంది విద్యార్థుల మొత్తం మార్కులు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 49. దేర్ఫోర్ 8th స్టూడెంట్ మార్కులు ఈజ్ ఈక్వల్స్ టు 49. నెక్స్ట్, 2 సంవత్సరాల క్రితం ఒక సమూహంలో 40 మంది సభ్యుల సగటు వయస్సు 11 years. ప్రస్తుతం సమూహం నుండి ఒక వ్యక్తి బయటకు పోగా మిగిలిన సభ్యుల సగటు వయస్సు 12 years. అయితే బయటకు వెళ్ళిన వ్యక్తి వయస్సు ఎంత? 2 years బ్యాక్ అంటే 2023లో 40 మంది సగటు వయస్సు 11 years. 2023లో 40 మంది సభ్యుల సగటు వయస్సు 11 years. ఇప్పుడు 2025 అంటే 2 ఏళ్ళు పెరిగింది. 2 ఏళ్ళు పెరిగింది కాబట్టి దత్తాంశంలో మార్పు వచ్చింది కాబట్టి సగట్లో కూడా అదే మార్పు రావాలి. దేర్ఫోర్ ఇదే 2025లో అదే 40 మంది సభ్యుల సగటు వయస్సు 2 పెరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 13 years. 2025లో 40 మంది సభ్యుల సగటు వయస్సు 13 years. ఇదే 2025లో 40 మంది సభ్యుల మొత్తం వయస్సు మొత్తానికి సూత్రం రాసుల సంఖ్య ఇంటూ సగటు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 13 ఇంటూ 40, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 520 years. అందరివి కలిపితే 520 years. 40 మంది సభ్యుల మొత్తం వయస్సు 520 years. ఇప్పుడు ఒక మార్పు జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉంటారు? 39 మంది సభ్యుల సగటు వయస్సు 12 years అని ఇచ్చాడు. 12 years. ఈ 39 మంది సభ్యుల సగటు వయసు 12 years అయితే ఇదే 39 మంది సభ్యుల మొత్తం వయస్సు ఈజ్ ఈక్వల్స్ టు, మొత్తానికి సూత్రం రాసుల సంఖ్య ఇంటూ సగటు 12 ఇంటూ 39, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 468 years. 40 మంది సభ్యుల మొత్తం వయస్సు 520. ఒకడు బయటికి వెళ్ళిపోతే మిగిలిన 39 మంది సభ్యుల మొత్తం వయస్సు 468 years. దేర్ఫోర్ ఇందులో తీసేస్తే 40 మెంబర్స్ నుంచి 39 మెంబర్స్ మనం తీసేస్తే మిగిలేవాడు ఒకడు, వాడు బయటికి వెళ్ళిపోయినవాడు. దేర్ఫోర్ బయటకు వెళ్ళిన వాడి వయస్సు
బయటకు వెళ్ళిన వాడి వయస్సు ఈజ్ ఈక్వల్స్ టు 520 మైనస్ 468 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 52 ఇయర్స్. అంటే 52 ఇయర్స్ వయస్సు కలిగిన వ్యక్తి సమూహం నుండి బయటకు వెళ్ళిపోయాడు.